ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే క్యాప్సికమ్ ఒకటనమాట, జీడిపప్పు, ఇదేమో పూల్ మక్కాని అనమాట. మూడు కలిపి వైట్ రైస్లో కర్రీ అయితే అనమాట రెడీ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, పప్పు నానబెట్టాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న గిన్నెడు సైజ్ ఆనియన్స్ అనమాట, కట్ చేసి వేస్తున్నాం. ఈ రెండు ఆనియన్స్ అనమాట క్యాప్సికమ్ కర్రీకి ఫ్రెండ్స్. ఇది పూల్ మకాని, గ్రీన్ పీసు, రెండు ఆనియన్స్ అంటే ఇంకా కట్ చేయాలి. ఇది ఒక క్యాప్సికమ్ అనమాట ఫ్రెండ్స్. అది చిన్న కప్పుడేమో కాజు నానబెట్టాం అనమాట ఫ్రెండ్స్. ఇది వైట్ రైస్లో కర్రీకి. ఇప్పుడు పొయ్యి పెట్టాను. ఇది 6 స్పూన్లేమో ఆయిల్ తీసుకున్నాను అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ముందు ఏంటంటే క్యాప్సికమ్ ముక్కలు అనమాట. ఇవేమో గ్రీన్ పీస్, ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పూల్ మకాని, జీడిపప్పు. ఏంటంటే ఇది ఆరిపోయిన తర్వాత ఆయిల్ పోస్తున్నాం. చూడండి, ఫ్రెండ్స్ అందులో ఒక టమాటా కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కాగింది. ఆనియన్స్ వేసుకుంటున్నాం. టమాటా ముక్కలు కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ముందు ఆనియన్స్లో ఈ పచ్చివాసన పోయేంత రోజులు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వేస్తున్నాం. క్యాప్సికమ్, బఠానీ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మూత తీసేస్తాను. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుని వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఇలా కలుపుతున్నాను. ప్లేట్లో ఏంటంటే ఫ్రెండ్స్ పూల మొక్కలు మొత్తం వేసేస్తున్నాను వేసి కొంచెం మూత పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ వేసుకుంటున్నాం. చూడండి, సరిపడినంత చేత్తోనే వేస్తున్నాం. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. సగం మీద ఉంచానమాట. చుట్టూ వాళ్ళు వాటర్ పోయాలి. ఇంకా ఇప్పుడు ఏంటంటే సరిపడా కారం కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కారం కూడా వేసాం కదా ఫ్రెండ్స్. ఇది మనం వేసుకుంటే ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే మామూలు వైట్ రైస్లోకి మనకు వస్తుంది. బిర్యానీ అంటే తాలింపు రైస్లు ఉంటాయి కదా, బగారా రైస్, వాటిల్లో కూడా బాగానే ఉంటుంది అన్నమాట, కొంచెం గ్రేవీగా. లాస్ట్ ఐటమ్ జీడిపప్పు. నాకేంటంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో తీసి దానికి అన్నయ్య వాళ్ళు ఎవరో ఒకరు వస్తాము, లేకపోతే ఏ ఫోన్ రావటము, ఎంత టెన్షన్ ఉంటుందంటే నాకు వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి పిలవటము చేస్తూ ఉంటారన్నమాట. మరి మామూలుగా అయితే ఎవరు ఏది ఉన్నది, ఎవరు పిలవరు, ఎవరు ఫోన్ చేయరు. చూడండి ఫ్రెండ్స్, చెప్తా ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తుండగానే వేరే ఫోన్ వచ్చింది నాకు, వేరే దాని నుంచి. వాటర్ పోసేసుకుంటున్నాను. సరే, ఎంత టెన్షన్తో నేను వీడియోస్ చేస్తానంటే నాకే తెలియదు అనమాట. తెలుసు అన్నీ ఇంట్లో అందరికీ, అయినా సరే అదే టైంకి
వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాను అనమాట. మామూలుగా అయితే మళ్ళీ అంత ఉండదు. మూత పెట్టేశారు. ఫ్రెండ్స్, ఇదేంటంటే క్యాప్సికమ్, పూల్ మకాని, జీడిపప్పు, గ్రీన్ పీస్ కర్రీ అనమాట. 2 టమాటాలు, 2 ఆనియన్స్ అనమాట. మొత్తం అన్నీ కలిపి చేసిన కర్రీ అనమాట. ఇది వైట్ రైస్లను లేకపోతే సింపుల్ రైస్ అంటే తాలింపు అన్నంలోనూ బాగానే ఉంటుంది. ఫ్రైడ్ రైస్ దాంట్లో కూడా బాగుంటుంది. లేదు అనుకుంటే చపాతీ, పూరీలో కూడా బాగుంటుంది. పులిహోరలో కూడా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.